పెట్టానండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని పేరు పెట్టి ఆ మహాతల్లి పేరు చెడగొట్టకండి, పిల్లలకి సరైన భోజనం పెట్టండి అని కింద వీడియో కూడా ప్లే చేస్తాను. పిల్లలు ఏంటంటే అడుగురు అనమాట, మాకు ఒక పూట అన్నం పెడితే రెండో పూట పెట్టట్లేదు, మధ్యాహ్నం తిన్నా కదా మళ్ళీ సాయంత్రం కూడా తింటావా అని అడుగుతున్నారు, మాకు ఆకలి వేస్తుంది, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాకు పాత్ర పట్టించుకోండి అని అడుగుతుంటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. దానికి చాలామంది జోక్ వేయకు, అది ఫేక్ వీడియో, వాళ్ళు నత్తితూ మాట్లాడుతున్నారని కామెంట్లు పెట్టారు. ఓకే, తప్పులేదండి. ఒక్కసారి వీడియో పెడుతున్నాను చూడండి. ఇది వేరే స్కూలు, వేరే ప్లేస్లో పురుగులు పెట్టిన అన్నం పెడితే అన్నం తీసుకొచ్చి డస్ట్బిన్కి వేస్తున్నారు పిల్లలు. అవసరం లేదు మాకు ఈ ఫుడ్డు అని. ఓకే అండి, మీరు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు, మహాతల్లి పేరు పెట్టి ఆవిడ ఎంత టైంలో ఏ టైంలో వచ్చిన ఆకలి అంటే లెగిసి వేడివేడిగా వండి పెట్టేదని పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఎన్నో మీటింగుల్లో చెప్పారు. అటువంటి మహాతల్లి పేరు పెట్టినప్పుడు కనీసం మంచి భోజనం పెట్టాలి కదా. అంత వేడివేడిది పెట్టకపోయినా, అప్పుడు వండి పెట్టకపోయినా కనీసం మంచిది పెట్టాలి కదండి. ఇలా పురుగులు పెట్టింది పిల్లలు తినకుండా ఉండేది పెడతారా? లేదా ఆ పథకానికి ఆవిడ పేరు తీసేయండి. పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజన పథకమో, లేకపోతే చంద్రన్న మధ్యాహ్న పథకం భోజనమో, లేదా లోకేష్ మధ్యాహ్న పథకం భోజనమో పెట్టుకోండి. అప్పుడు పురుగులు కాదు, మీరు ఏది పెట్టినా దానికి చెల్లుబాటు అయిపోద్ది, ఆ పేరుకి తగ్గట్టు ఉంటుంది కాబట్టి. అంతేగాని డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి మాత్రం ఇలాంటి పనులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు అస్సలు సహించరు. ఆయనకి తెలియదు అని కూడా పాపం, తెలిస్తే మాత్రం అసలు ఊరుకోరు. ఆయన ఒక్కసారి గాండ్రించి ఇద్దరు ముందుకు వేసేయడానికి 2 అడుగులు జన సైనికులు అందరూ కలిసి ఆ స్కూల్లో వంట చేసే వాళ్ళని, తర్వాత దానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా చితక్ కొడతారండి. కాబట్టి ఆ పేరైనా తీసేయండి, లేదంటే పేరైనా మార్చండి. పిల్లల ఫుడ్ అయినా మార్చండి, పేరైనా మార్చండి. పవన్ కళ్యాణ్ గారు మీరే చూసుకోండి సార్.